ఈ దిన వాక్య ధ్యానాంశం. పేరెంట్స్ తప్పుడు సలహాలు ఇవ్వకండి. ఈ రోజుల్లో చాలామంది తల్లులు, తండ్రులు ఒక విధమైన ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఒకవేళ అల్లుడు మంచివాడు కాకపోతే ఆ తండ్రి తన కుమార్తె, అమ్మ ప్రార్థన చేయి, ప్రభు ఖచ్చితంగా నీ భర్తను మారుస్తాడు, అతనిలో మార్పు వస్తుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వివాహమైన తర్వాత సహజముగా సమస్యలు, చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వీటి కోసం వేరుగా ఉండవలసిన లేదా విడిపోవలసిన అవసరం లేదు. కొంచెం సర్దుకుపోతే చాలు, కొంచెం సహనం, ఓపిక కనబరిస్తే చాలమ్మా అని చెప్పే తండ్రులు ఎంతమంది ఉన్నారు? తల్లులు, తండ్రులు మీ బిడ్డలు జీవితాలలో వారి కుటుంబములో మనస్పార్థలు వచ్చినప్పుడు ఆ కుటుంబం చక్కబడే విధంగా జ్ఞానముతోనూ వివేకముతో సలహాలు ఇవ్వాలి. దురదృష్టం ఏమంటే తమ కుమార్తె అల్లుడితో గొడవ పడుతుందని తెలుసు, మూర్ఖంగా వ్యవహరించి కాపురాన్ని కూల్చుకుంటుందని తెలుసు. అల్లుడు మంచివాడని తెలుసు, అతనికి నరకం చూపిస్తుందని తెలుసు. అయినా కూతురును గద్దించని, సరిచేయని మూర్ఖమైన తల్లిదండ్రులు లేరంటారా? మా అమ్మాయి మూర్ఖురాలు, గద్దిస్తే బుద్ధి చెబితే మాతో కూడా మాట్లాడటం మానేస్తుంది, దాని కుటుంబం ఎలా తగలబడితే మాకేంటి, మా అమ్మాయి మాతో బాగుంటే మాతో మాట్లాడితే అదే చాలు అని అనుకుని చేజేతులారా కూతురు కాపురం కూల్చుకుంటున్న సరిచేయని తల్లిదండ్రులు ఎంత మూర్ఖులు. తమ కుమారుడు బహు దుర్మార్గుడు, ప్రతిదానికి భార్యని హింసిస్తూ బాధిస్తూ నరకం చూపిస్తుంటాడు. కుమారుని యొక్క మూర్ఖత్వం ఎరిగిన తల్లిదండ్రులు అతనికి బుద్ధి చెప్పాలిగా. ఎందుకురా అంత మంచి భార్యను అలా నిందిస్తున్నావు అని గడ్డి పెట్టాలిగా. అలా చేయరు. పైపెచ్చు ఆ మూర్ఖుడిని వెనకేసుకొచ్చే తల్లిదండ్రులు ఏమనాలి? ప్రియ తల్లిదండ్రులు, మీ పిల్లలు తప్పు చేస్తుంటే గద్దించండి, బుద్ధి చెప్పండి. ప్రేమించే తండ్రి గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నవారు. మీరు పొందని ఎడల దుర్భేషులే గాని కుమారులు కారు అనగా, బిడ్డలను నైతికంగా కన్నవారు తమ పిల్లలు తప్పు చేస్తే వారిని గద్దిస్తారు, సరిచేస్తారు. చదువు, ఉద్యోగ విషయంలో, ప్రేమ వ్యవహారాల్లో, కుటుంబ వ్యవస్థలో ఏ విషయంలోనైనా పిల్లలు తప్పు చేసినా, తప్పటడుగు వేసినా ప్రేమించు తల్లిదండ్రులు గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. తమ బాధ్యత నిర్వర్తించే పెద్ద మనుషులుగా కనిపిస్తారు. మీరు పెద్దలేనా? అయితే పెద్ద మనసుతో బిడ్డలను, వారి కాపురాలను సరిచేయండి, చక్కబెట్టండి, సమాధానపరచండి, దేవుని బిడ్డలుగా జీవించండి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని మత్తయి సువార్త 5:9 చెప్పబడింది. ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ చక్కని సలహాలు ఇవ్వటం లేదు. ఎందుకని? ఒకవేళ కొడుక్కి చక్కని సలహా ఇచ్చే ప్రయత్నం, ఒరేయ్ నీవు సర్దుకుపోవాలి, సమస్యలు, ఇబ్బందులు రావటం సహజం, చూసి చూడనట్లు ఉండాలే తప్ప ప్రతిదానికి పట్టించుకుంటే ఎలా అని చెబితే ఎక్కడ కొడుకు తమకు దూరం అయిపోతాడేమోనని కొంతమంది తల్లిదండ్రులు తమ కుమారుడు తప్పు చేస్తున్నాడని తెలిసినా కూడా సరిచేసే ప్రయత్నం చేయడం లేదు. ఈ విధంగా అమ్మాయి వైపు వాళ్ళు కూడా ఉంటున్నారు. తమ అమ్మాయి తప్పు చేస్తుందని, తన కాపురాన్ని నిలువెల్లా కూల్చుకుంటుందని తెలిసి కూడా అమ్మాయి తల్లిదండ్రులు సరిచేయకుండా ఉంటున్నారు. కారణం, ఎక్కడ సరిచేసే ప్రయత్నం చేస్తే అమ్మాయి కోపంతో తమతో కూడా మాట్లాడదని, ఎందుకు వచ్చింది వాళ్ళే చూసుకుంటారు అని వదిలేస్తున్నారు. మా అబ్బాయి మాతో బాగుంటే చాలు, మా అమ్మాయి మాతో బాగుంటే చాలు. ఇది మంచి పద్ధతి కాదు. జీవితాంతం కలిసి ఉండవలసిన భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు పెద్దరికం వహించి ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలే తప్ప తప్పించుకుని తిరగకూడదు. ఆ విధంగా తప్పించుకుని తిరిగేవాళ్ళు స్వార్థపరులు. దయచేసి మీరు స్వార్థపరులుగా ఉండవద్దు, తప్పుడు సలహాలు ఇవ్వద్దు. మీ బాధ్యతను గుర్తించి సమాధానాన్ని పెంపొందించడానికి, సమస్యపోయే విధంగా ఉండడానికి ఒక తండ్రిగా, ఒక తల్లిగా ప్రార్థనతో, దేవుని సహాయంతో మీ బిడ్డల కుటుంబం కట్టడానికి ప్రయత్నం చేయాలి. నీ భర్తను లేదా భార్యను వదిలేసేయి, ఇంకొకరినిచ్చి పెళ్లి చేస్తా అని తప్పుడు సలహాలు ఇచ్చే పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వారిగా మీరు ఉన్నట్లయితే సరి చేసుకోమని మనవి. మీ సలహాలు, నిర్ణయాలు యవ్వన ప్రాయంలో ఉన్న మీ బిడ్డల జీవితంలో నష్టాన్ని, కష్టాన్ని తీసుకురాకూడదు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.